ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే మనము గ్రూప్ 2 రాద్దాము అని అనుకున్న రోజు నుండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా దాన్ని కొనసాగించాలి. గ్రూప్ 2లో అన్ని పేపర్లో వచ్చినటువంటి మొత్తం మార్కులను కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మరి ఆ మెరిట్ లిస్ట్లో మనం ఉండాలి అంటే అన్ని పేపర్ల లోపల మంచి మార్కులు రావాలి. గ్రూప్ 2లోనేమో ఒక నియమితమైన పరిధి ఉంది ప్రతి చాప్టర్కు. కానీ అదే గ్రూప్ 1లోకి వచ్చినట్లయితే విశ్లేషణాత్మకంగా రాయాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుంది. వాళ్ళ కళ గ్రూప్ 2 అధికారి కావడం. అసలు గ్రూప్ 2 సక్సెస్ కావాలంటే అభ్యర్థి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మీ అనుభవంతో చెప్తారా? గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లా ఉండేదని ఒకసారి మనం క్లుప్తంగా చెప్పుకున్న తర్వాత ఇటువైపు వస్తే అభ్యర్థులకు చాలా క్లారిటీ ఉంటుంది. ఏంటంటే 2007 కంటే ముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ 2 ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉండేటువంటి. కానీ 2007లో ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ ఆప్షన్ సబ్జెక్ట్స్ అనేటువంటి పద్ధతిని తొలగించి వేసి కామన్ సిలబస్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత డిగ్రీ లోపల BA, BCom, BSc, బీటెక్, ఫార్మసీ ఇంకా ఏదైనా చదవచ్చు. వాళ్ళు డిగ్రీలో ఏది చదివినప్పటికీ కూడా గ్రూప్ 2లో ఉన్నటువంటి కామన్ సిలబస్ను బాగా చదివినట్లయితే వాళ్ళు సెలెక్ట్ కాగలుగుతారు. కాబట్టి ఇప్పుడు 2007 తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా కామన్ సిలబస్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాలంటే ఎటువంటి విద్యార్థులు ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు, సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మనము డిగ్రీలో ఏమైనా చదవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే BA చదివినటువంటి వాళ్ళకు BAలో ఎకానమీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్ అయిన వాళ్ళకు గ్రూప్ 2లో కొంత అది ఫిచ్చింగ్ అవుతుంది, అంటే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది. అంత మాత్రాన మొత్తం ఉపయోగపడుతుంది అనలేదు. ఎందుకంటే కామన్ సిలబస్ కాబట్టి కామన్ సిలబస్ అందరూ చదవాల్సింది. అయితే ఈ కామన్ సిలబస్ అనే దాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సమగ్రంగా అన్నీ చదవాల్సింది. అన్నిటి మీద సమానమైన దృష్టిని సమదృష్టిలో చదవాలి. సమదృష్టిలో చదువుతూ మనము ఆ సిలబస్ ప్రకారంగా బుక్స్ తీసుకొని మెటీరియల్ తీసుకొని మనం జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే మనము గ్రూప్ 2 రాద్దాము అని అనుకున్న రోజు నుండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా దాన్ని కొనసాగించాలి. తర్వాత విద్యార్థులు ఎవరైనా సరే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ 2లో ఉన్నంత ఆర్ట్స్ కాబట్టి నేను చేయగలుగుతానో లేదో అనే సందేహము పెట్టుకోకూడదు. అలాగే BA చదివిన వాళ్ళు, BCom చదివినటువంటి వాళ్ళకు జనరల్ స్టడీస్ లోపల మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవి మేము చేయగలుగుతామో లేదనేటువంటి లోపల ఇటువంటి శంక అంటే అనుమానం ఉండదు. నేను చేయగలుగుతాను, చేస్తానని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు గతంలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తుది ఫలితాలను చూసినట్లయితే ఫలాని సబ్జెక్ట్ చదివిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారని లేదు. ఎవరైతే అన్ని సబ్జెక్టుల మీద అన్ని పేపర్ల మీద సమానమైన దృష్టిని పెట్టారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. అలా కాకుండా వీళ్ళు మన అభ్యర్థులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఒక సబ్జెక్టు వెయిటేజ్ ఎక్కువ ఉందని చెప్పి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడము, మరొక సబ్జెక్టు తక్కువ వెయిటేజ్ ఉందని చెప్పి తక్కువ ఫోకస్ చేస్తే గ్రూప్ 2లో అన్ని పేపర్లో వచ్చినటువంటి మొత్తం మార్కులను కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మరి ఆ మెరిట్ లిస్ట్లో మనం ఉండాలి అంటే అన్ని పేపర్ల లోపల మంచి మార్కులు రావాలి. కాబట్టి అన్ని పేపర్ల మీద సమానమైన దృష్టిని కేంద్రీకరించాలి. అటువంటి అభ్యర్థులే సెలెక్ట్ అవుతారు. లేకపోతే ఒక పేపర్లో బాగా చదివి ఇంకో పేపర్లో దాన్ని చదవలేనట్లయితే ఆ పేపర్ తక్కువ వచ్చే ఒక పేపర్ బాగా వచ్చాయనుకోండి, అప్పుడు మెరిట్ లిస్ట్లో రావడానికి అవకాశం ఉండదు. యావరేజ్గా 150 మార్కులు ఉన్నాయి. యావరేజ్గా ప్రతి పేపర్లో నేను ఒక 100 మార్కులు సంపాదించుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు ర్యాంక్ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విద్యార్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. తర్వాత రెండవది ఏంటంటే మన ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ప్రిపరేషన్ లోపల
మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లోపాలు ఉంటే వాటి ఎట్లా సవరించుకోవాలి అనే దానికి సరైన మార్గనిర్దేశకం తీసుకోవాలి. దాని కొరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సబ్జెక్ట్తో సంబంధం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్లను కానీ, ప్రొఫెసర్లను కానీ, లేదా సీనియర్లను కానీ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ సలహాలు సూచనలు అడిగినట్లయితే వాళ్ళు కూడా మీకు మార్గనిర్దేశకం చేయగలుగుతారు. దానివల్ల మనలో ఉన్న తప్పులను మనము గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకొని సరైన మార్గాన్ని ముందుకు పెడితే తప్పకుండా మనం అనుకున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మంచి విజయాన్ని మనం పొందవచ్చు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1లో కూడా సక్సెస్ కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు మెజారిటీ పర్సెంట్ గ్రూప్ 2 గ్రూప్ 1 సిలబస్ కామన్గా ఉంది, కొంత భాగం మినహాయించి. అది ఎలా అంటారు? గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1 కూడా. మన హరిచక్రవర్తి గారు అడిగినటువంటి ప్రశ్న చాలామంది గ్రూప్ 2 వాళ్ళను వేధించేటువంటి సమస్యలు అదొక సమస్య ప్రశ్న అన్న. ఎందుకనకంటే చాలామంది గ్రూప్ 2 చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఏమని సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము, దీంతో గ్రూప్ 1 రాసుకోవచ్చా, దీనికి తేడా ఏముంటుంది అనేటువంటిది. అయితే ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 2కు గ్రూప్ 1కు కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమున్నాయనేది అభ్యర్థి గ్రహించగలిగినట్లయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో మనకు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే గ్రూప్ 2లో ఉన్నటువంటి సబ్జెక్టుల యొక్క పరిధి తక్కువ ఉంటుంది, కానీ గ్రూప్ 1లో ఉండే సబ్జెక్టుల పరిధి ఎక్కువ ఉంటుంది. అది విస్తృతంగా ఉంటుంది, చాలా లోతుగా విశ్లేషణాత్మక చదవాల్సి ఉంటుంది. తర్వాత గ్రూప్ 2 అనేది ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్. ఒక్కొక్కసారి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు ఫస్ట్ చదివిన తర్వాత కనీసం మనకున్న పరిజ్ఞానంతో ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, రాత పరీక్ష. అందులో ప్రశ్న చదివి అర్థం చేసుకొని ఇవ్వబడినటువంటి నిర్దిష్టమైన సమయం లోపల ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని అనుకున్న పదాల లోపల పొందుపరచగలగాలి. కాబట్టి గ్రూప్ 2 రాసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందులో చదివేటువంటి సబ్జెక్టులే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 2లో చదివేటువంటి ప్రతి సబ్జెక్టు కూడా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఒక బేసిక్ టాపిక్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ లోపల జాగ్రఫీ అవుతున్నారు, మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో జాగ్రఫీ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అవుతున్నారు, అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఇవన్నీ చదువుతున్నాం, అవి కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 2 చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే దాన్ని ఏం చేయాలంటే కొంచెం ఆ పరిధిని విస్తరించుకోవాలి. ఎలా విస్తరించుకోవాలని ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్టి చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి, అది సాధిస్తున్న విజయాల గురించి మనం చదువుకుంటాం. అదే సిలబస్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉంది. అక్కడ ఈ గ్రూప్ 2లో ఉన్న సిలబస్తో పాటుగా అక్కడ అదే చాప్టర్ ఎలా చదువుకోవాలంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధిస్తున్నటువంటి విజయాల గురించి చదువుతూనే అందులో ఎదురవుతున్న సమస్యలు ఏమున్నాయి, మన అంతరిక్ష విజ్ఞానం అనే దాన్ని ఉపయోగించి దేశము ఏ రంగాలు అభివృద్ధి చెందుతున్నది, ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఏ రంగాలు అభివృద్ధి చెందింది, ఇంకా చెందాల్సింది ఏమున్నది, చెందాలంటే తాను చేయాల్సిన పనులు ఏమున్నాయి, అవరోధాలు ఏమేమి ఎదురవుతున్నాయి, ఈ అవరోధాలను అధిగమించడానికి మనము ఎటువంటి పద్ధతులను అవలంబించాలి, ఇలా విశ్లేషణాత్మక చదవాలి. బైహెర్ట్ చేసినట్టుగా చదవకూడదు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే గ్రూప్ 2లో కానీ లేక కింది స్థాయి ఎగ్జామినేషన్లో ఒక అంశాన్ని బైహెర్ట్ చేసినట్టుగా బట్టి చదువుతారు. అది బైహెర్ట్ అనేటువంటిదే సరైనటువంటి పద్ధతి కాదు. అలాంటిది గ్రూప్ 1లో బైహెర్ట్ చేయడం అనేటువంటి సాధ్యపడదు, చేయకూడదు కూడా, సరైన పద్ధతి కూడా కాదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఏం చేయాలంటే సబ్జెక్టు మొత్తాన్ని చదివి అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం తయారు చేసుకొని దానికి సరైన సమాధానం రాసుకొని ప్రయత్నం చేయాలి. కానీ బిట్ వైజ్గా చదువుతాను, బైహెర్ట్ చేస్తాను అనేటువంటిది అక్కడే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మనం చెప్పుకున్న అంతరిక్ష విజ్ఞానం మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల మధ్య గల తేడాలు రాయండి అన్నాడు.
అది ఏ స్టూడెంట్ రాయగలుగుతాడు అంటే పిఎస్ఎల్వి రాకెట్లు జిఎస్ఎల్వి రాకెట్ల గురించి సమగ్రమైన సమాచారం తెలిసిన వాడు ఆ ఇవ్వబడిన సమయం లోపల ఆ పరీక్షలో ఎంతైతే మనకు సమయం ఉంటుందో ఆ సమయం లోపల ఇంపార్టెంట్ పాయింట్స్ మనం పొందుపరచాలంటే ఆ వ్యక్తి దాన్ని సమగ్రంగా చదివి ఉండాలి, అప్పుడే రాయగలుగుతాడు. కాబట్టి గ్రూప్ 2లోనేమో ఒక నియమితమైన పరిధి ఉంది ప్రతి చాప్టర్కు, కానీ అదే గ్రూప్ 1లోకి వచ్చినట్లయితే విశ్లేషణాత్మకంగా రాయాలి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.